అమెరికా దాడులతో ఎమర్జెన్సీ ప్రకటించింది ఇరాన్ అయితే ఏదైతే ఫోర్డో కేంద్రంపై అమెరికా దాడి చేసిందో దాని చుట్టూ కూడా రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించి ఒక విజువల్ కూడా బయటికి రావడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటనే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇరాన్ ప్రభుత్వం అయితే ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడ. సో ఏదైతే ఫోర్డో అతి శక్తివంతమైన అణు కేంద్రం అయితే దానిపైనే దాడి చేసింది అమెరికా. ఏదైతే B-2 స్టెల్త్ విమానాలతో బాంబులను వేసింది. దీంతో కూడా అది లోపల వరకు చొచ్చుకెళ్ళింది. ఆ బాంబులు ఆ ఫోర్డ్ మొత్తం ధ్వంసమైంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఆ ఏరియాలో కూడా అక్కడ ఆ అణుబాంబులు ఉన్న దాటికి రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే కనుక అక్కడ చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో అయితే ఇరాన్ అయితే ముందుగానే అప్రమత్తమయ్యి అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది ఒక క్లారిటీకి అయితే ఇంకా రాలేదు. ఒకవేళ రేడియేషన్ ముప్పు ఉంటే ఆ ప్రాంతం అంతా ఇంకా చిక్కుల్లో పడినట్టే అర్థం చేసుకోవాలి మనం. సో ఎందుకంటే B-2 స్టెల్త్ విమానాలు చాలా శక్తివంతమైనవి. అయితే అలాంటి విమానాలతో B-2 స్టెల్త్ విమానాలతో బాంబులను అయితే వేసింది. సో ఆ బాంబులు అయితే ఫోర్డో కేంద్రం లోపల వరకు కూడా వెళ్ళి సుమారుగా కూడా 60 అడుగుల లోపల వరకు కూడా వెళ్ళి పేల్చే శక్తి అయితే వాడుకుంది. సో అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆ ఫోర్డో కేంద్రం చుట్టూ అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ రేడియేషన్ లీక్ అవుతుందా, నిజంగా రేడియేషన్ లీక్ అయితే ఇది ఇరాన్పై ఇంకా ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. సో దానికి తగ్గట్టుగానే ముందుగానే ఇరాన్ అయితే అలర్ట్ అయ్యి అక్కడ ఎమర్జెన్సీ అయితే ప్రకటించింది. మరి దీనికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇరాన్లోని కీలకమైన అణుస్థావరం ఫోర్డో సైట్ అని చెప్పుకోవాలి. సో అలాంటి ఫోర్డో సైట్నే బాంబులతో లేపేసింది అమెరికా. సో అయితే B-2 స్టెల్త్ విమానాలతో బాంబులు వేసి ఆ ఫోర్డో అణు కేంద్రం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది. అయితే 3 సంస్థలను ధ్వంసం చేసింది. 3 వాటిల్లో కూడా ఈ ఫోర్డో సైట్ అనేది చాలా కీలకమైంది, అతి పెద్దదని చెప్పుకోవాలి. అయితే దీనిలో కూడా ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది, అణుబాంబులు తయారు చేసేందుకు కూడా రెడీ అవుతుంది. దానికోసమే అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా కలిపి ఇలాంటి నిర్ణయం తీసుకుని వాటిని పేల్చేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన ఇరాన్లోని ఖోమ్కైతే 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఫోర్డో కేంద్రం ఉంది. చుట్టూ కూడా సుదూర కొండ ప్రాంతం ఉంటుందన్నమాట. సో కొండ కింద 290 అడుగుల లోతునైతే అణు కేంద్రం ఉంటుంది. అయితే అక్కడ ఈ అణుబాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అయితే ఏదైతే అటు అణుబాంబు తయారీకి అవసరమైన సెట్రీ కానివ్వండి, ఫ్యూజులు కానివ్వండి 2700 ఉన్నట్లు కూడా గుర్తించారు. సో ఇవన్నీ కూడా కీలక సమాచారం రాబట్టిన తర్వాతే ఈ దాడికి పాల్పడినట్లు కూడా అమెరికా చెప్తుంది. అయితే అక్కడ ఫ్యూజులు కూడా ఇప్పటివరకు 2700 ఉన్నట్లయితే గుర్తించింది. అయితే ఇక్కడే ఏదైతే ఆ కొండ కింద ప్రాంతంలో యురేనియాన్ని 60% వరకు శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ 90% వరకు కూడా శుద్ధి చేసి అణుబాంబు తయారు చేస్తున్నట్లు అనుమానాలు అయితే ఉన్నాయి. ఇరాన్ ఏదైతే సో ఇదంతా కూడా 90% వరకు యురేనియాన్ని శుద్ధి చేసి అణుబాంబులు తయారు చేస్తుంది. అందుకనే దీనికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. అందుకోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ అటు ఇజ్రాయెల్ అయితే చెప్పుకుంటూ వస్తుంది. సో దీనికోసమే అటు అమెరికాతో కలిపి పక్కా ప్లాన్ ప్రకారమే సో ఆ ఫోర్డ్పై దాడి చేసినట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే మనం చూసుకుంటే అటు యురేనియం అయితే కేవలం 60% వరకే శుద్ధి చేయాలి. కానీ ఇరాన్ మాత్రం దానికి విరుద్ధంగా 90% శుద్ధి చేసి అణుబాంబులను తయారు చేస్తుంది. సో దీనికోసమే ఇదంతా చట్ట విరుద్ధం అంటూ కూడా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారింది. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక పక్కన పింక్ కలర్ ఇమేజ్ ఏదైతే ఉందో సో మనకు కనిపిస్తుంది అటు మ్యాప్లో మొత్తం కూడా. సో ఒకవేళ రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇరాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగానే ఎమర్జెన్సీని అయితే ప్రకటించింది. మనం చూడొచ్చు ఒక బాక్స్లో అటు ఆ చుట్టూ కొండపక్కల చుట్టూ ప్రాంతం మనం చూస్తున్నాము. మరో బాక్స్లో కూడా మనం ఇంకొక ఇమేజ్ను కూడా చూడొచ్చు. అణు కేంద్రం ఏదైతే ఉందో అక్కడ లోపల సంబంధించిన ఇమేజ్ కూడా మనం చూస్తున్నాము. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
సో ప్రస్తుతం ఇరాన్ ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అటు బాంబు ఫోర్ట్పై బాంబు పేల్చడంతో కూడా అక్కడ రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. మధ్యలోకి అమెరికా ఎంటర్ కావడం, ఇరాన్ కు సంబంధించిన 3 కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేయడం, అందులోనూ అతిపెద్ద అణుస్థావరమైన కీలక స్థావరం ఫోర్డో సైట్ పైన శక్తివంతమైన బాంబులతో ఇటు అమెరికా పేల్చేసినట్టు తెలుస్తుంది. బీటు స్పిరిట్ బాంబులను వినియోగించి ఇరాన్ పై దాడులు చేసిన నేపథ్యంలో 3 ఈ అణు కేంద్రాలు న్యూక్లియర్ కేంద్రాలు ధ్వంసమైనట్టు కూడా తెలుస్తోంది. అంటే మొత్తం ఈ బీస్ట్ స్టెల్త్ విమానాలతో బాంబులు వేసినట్లుగా తెలుస్తోంది అమెరికా. ఇక భూమి నుంచి 60 మీటర్ల లోపల వరకు ఇది వెళ్లి మరి వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ సైట్ ను అమెరికా బాంబులతో ధ్వంసం చేసింది. ఆ పేలుడికి పూర్తిగా ఫోర్డో అణు కేంద్రం అనేది ధ్వంసమైంది. ఆ సమీపంలో ఉన్న ప్రజలందరూ కూడా బాంబు పేలుడికి భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఫోర్డో కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోర్డో చుట్టుపక్కల భయంకరమైన వేడి వాతావరణం వస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా దాడులతో అక్కడ ఇరాన్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇరాన్ లోని కోంకు 40 కిలోమీటర్ల దూరంలోని ఈ ఫోర్ట్ కేంద్రం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో జనావాసం నివసిస్తూ ఉంటారు ప్రజలు. మొత్తం ఫోర్ట్ అణు న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో పెద్ద భయంకరమైన శబ్దాలతో అక్కడ అణు కేంద్రంపై దాడి చేయడం, అది పేలిపోవడంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియక వారందరూ కూడా తీవ్రమైన భయాందోళనతో వారు కాలం వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చుట్టూ కూడా సుదూర కొండ ప్రాంతం ఉంటుంది. కొండ కింది భాగంలో 290 అడుగుల లోతులో ఈ అణు కేంద్రాన్ని ఫోర్డో అణు కేంద్రాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. అంటే 2009లోనే ఫోర్డో అణు కేంద్రాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు పసిగట్టినట్లు తెలుస్తుంది. ఇక 2002 నుంచి నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అణుబాంబుల తయారీకి అవసరమైన సెంట్రిఫ్యూజ్లు 2700 ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక్కడ యురేనియం శుద్ధికి సంబంధించి అంటే శుద్ధి చేయాల్సిన దానికన్నా మరింత ఎక్కువ శుద్ధి చేయడం అదంతా కూడా చట్టవిరుద్ధంగా జరుగుతున్నట్టు కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. దాంతో 60% వరకు కూడా శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ 90% వరకు యురేనియం ను శుద్ధి చేసి అణుబాంబులు తయారు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 230 కిలోల అణుబాంబు తయారీ చేయాలన్నది కూడా ఇరాన్ దిశగా కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ వద్ద కూడా దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 9 అణుబాంబులు తయారు చేయాలనేది ఇరాన్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇక అందుకే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయనే సమాచారం కూడా అందుతోంది. అంటే కొంత కింది ప్రాంతంలో అమెరికా దాడి చేయడంతో ఇక ఇరాన్ అణుశుద్ధి అణుబాంబు తయారీ చేయలేదనేది కూడా ప్రధానంగా అందరూ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో శాంతి చర్చలకు రావాలంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు పిలుపునిచ్చారు. దానితో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి చర్చలకు రావాలంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ ఆహ్వానించారు. కానీ ఇరాన్ మాత్రం దాడులు చేస్తోంది. ఇక ఆత్మరక్షణలో భాగంగానే మమ్మల్ని రక్షించుకోవడానికి సైనిక రక్షణలో భాగంగానే మేము ప్రతిదాడి చేయాల్సి వస్తుందనేది కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పుడు దాడులు ప్రతిదాడులు విమర్శలతో ఇక్కడ భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఖమేనీ ఎక్కడున్నారో తెలియనట్టు కూడా ఆయన బంకర్లో దాక్కున్నారంటూ కొంతమంది చనిపోయారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన బంకర్లో నుంచి వీడియో సందేశాలు పంపించారు. అయతుల్లా ఖమేనీ హతమార్చడమే మా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా శపథం చేశారు. ఇటు అమెరికా అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా బేషరతుగా లొంగిపోవాలి, యుద్ధాన్ని ఆపాలి, శాంతి చర్చలకు రావాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ మేము ఆమెను చంపాలని అనుకోవడం లేదంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకు ఇరాన్ సంబంధించిన 3 కీలక అణుస్థావరాలపై న్యూక్లియర్ కేంద్రాలపై దాడి జరిగింది. అఖిల శివ, అయితే ఇప్పుడు ఈ అణుబాంబుల తయారు వెనుక ఇరాన్ ఒక కుట్రకోణంలో భాగంగా ఇవి తయారు చేస్తుంది అనుకోవచ్చా? అండ్ అలాగే రేడియేషన్ లీకేజీకి సంబంధించి ఇరాన్ ఏమైనప్పుడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పటికే దీనికి సంబంధించి రేడియేషన్ అనేది లీక్ అవుతూ ఉంది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దాని ద్వారా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడంతో ఫర్దర్ గా ఇరాన్ ఏం చేయబోతుంది, ఇరాన్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు అమెరికాకు
అమెరికా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ ఇటీవల జరిగిన G7 సమిట్ లో కూడా అందరూ కూడా ఇజ్రాయెల్ పక్షాన ఉంటున్నారు. మరి ఇప్పుడు ఇరాన్ కు చైనా, రష్యా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు సపోర్ట్ చేస్తాయా లేదనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఫర్దర్ గా ఏం జరగబోతోంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ దాడులు ప్రతిదాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య పౌరులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇతర దేశాలకు సంబంధించిన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా స్వదేశాలకు తిరిగి రావాలంటూ దిశాధినేతలు ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికీ అందరూ కూడా ఇరాన్ ఉన్న ఇతర దేశస్తులందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ న్యూక్లియర్ బాంబు దాడులు జరిగాయి. అంటే న్యూక్లియర్ కేంద్రాలపై ఇటు అమెరికా దాడులు చేసినట్టు తెలుస్తుంది. దాని ద్వారా అతిపెద్ద ఫోర్డో అణు కేంద్రం ఏదైతుందో న్యూక్లియర్ కేంద్రం ధ్వంసమైంది. మరో ఇతర 2 కేంద్రాలు అణు కేంద్రాలు కూడా న్యూక్లియర్ కేంద్రాలు కూడా ధ్వంసమైంది. దీని ద్వారా ఇరాన్ కు భారీగా నష్టమే వాటిల్లింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఇక ఇరాన్ అణుశుద్ధి అణుబొమ్మల తయారీ చేయలేదు అనేది కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇరాన్ కానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కానీ, అంటే అయతుల్లా ఖమేనీ ప్రజెంట్ అండర్ గ్రౌండ్ లో దాక్కునే కొద్దిగా ఆయన వారసులకు కొంతమంది పేర్లు కూడా తెర మీదకి వస్తారు. 3 పేర్లు తెర మీద తీసుకొచ్చారు. వారిలో ఎవరిని ఫర్దర్ గా ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎన్నుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ప్రజెంట్ అయతుల్లా ఖమేనీ మాత్రం ఆ బంకర్ లో దాక్కున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన వారసుల పేర్లు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అమెరికా ఎంటర్ కావడంతో ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కూడా మారింది. మరిన్ని దాడులు చేస్తే ఇరాన్ ఏం చేయబోతుంది, ఇరాన్ పరిస్థితి ఏంటి, ఇరాన్ ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది, ఇరాన్ ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ప్రస్తుతం అయితే ఇరాన్కి ఇది మరొక భారీ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే అటు ఫోర్డో కేంద్రం చుట్టూ రేడియేషన్ లీకేజ్ అవుతుందని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీంతో ఇప్పటికీ ఇరాన్ ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. చుట్టుపక్కల కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎందుకంటే ఏదైతే అణుబాంబు అటు దాడి జరిగిన ప్రాంతం నుంచి అయితే భయంకరమైన వేడి రావడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. అయితే ఇన్ కేస్ ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే ఇది చాలా ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే రేడియేషన్కి సంబంధించి ముందుగానే ఇరాన్ ప్రభుత్వం అయితే అలర్ట్ అవుతూ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో ఏదైతే అటు B-2 స్టెల్త్ విమానాలతో అటు బాంబులతో దాడి చేసింది అమెరికా. అనంతరం కూడా అవి సుమారుగా ఆ భూమి లోపల వరకు 60 మీటర్ల లోపల వరకు కూడా వెళ్ళి సో భయంకరమైన పేలుడు సంభవించింది అక్కడ. దీంతో చుట్టుపక్కల కూడా ఈ రేడియేషన్ వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ. మరి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఇప్పటికే అటు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం మధ్యలో కూడా ఇప్పటికే ఇరాన్ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దీనికి తోడు అటు అమెరికా కూడా ఇప్పుడు ఈ దాడులకి తెగపడటం, ఇప్పుడు అమెరికా మద్దతు కూడా ఇజ్రాయెల్కి లభించినట్టయింది. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఏంటి? కేవలం షరతులకు ఒప్పుకొని అమెరికా చెప్పినట్టు లొంగిపోతుందా, లేదంటే శాంతి చర్చలకు వెళ్తుందా అనేది కూడా వేచి చూడాలి.